లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం. పోయిన వారము మనం కొంత ధ్యానించాము, సమయాభావం బట్టి ముగించలేకపోయాం. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 27వ వచనం నుండి 27 నుంచి 29 వరకు చదువుకుందాం. 27 నుంచి 29 వరకు. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అనే ఒక సుంకరి సుంకం మెట్టిన వద్ద కూర్చుంటూ చూచి, నన్ను వెంబడించమని చెప్పగా ఆ లేవి తన ఇంటి ఆయన గొప్ప విందు చేశాను. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. చదవండి 30 కూడా. అందుకు యేసు, రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు. ప్రభు మాటలు దీవించుకో. పరలోకపు తండ్రి, కరుణా సంపన్నుడా, ఎన్నో కొదువలు, కొరతలు, అసంపూర్ణతలు, మరి అయోగ్యతల మధ్య మేము నీ కాడిని పట్టుకుంటున్నాం, తాకుతున్నాం. క్షమించము. పైనుండి మీ సహాయం అనుగ్రహించి మమ్మల్ని మీరు కడగవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మా యొక్క ఆత్మ సంబంధమైన ప్రతి లోపమును సరిచేయం. ఆత్మీయంగా ప్రభువుకు దగ్గర ఒకటకు సాయం చేయం. మాట్లాడమని కోరుకుంటూ యేసు ప్రభు పేరిట వేడుచున్నాం తండ్రి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు లేవి. ఏం పేరు? లేవి. ఈ లేవి అనే వ్యక్తి, ఈ లేవి అనే మనుష్యుడు, అతని పిలుపు, అతడు ఎలా ప్రభు కొరకై ముందుకు వచ్చాడో ఈ భాగంలో రాయబడింది. ఎవరి లేవి? లేవినే సుంకరి అయిన మత్తయి. చెప్పండి, లేవి ఎవరు? సుంకరి అయిన మత్తయి. మత్తయే లేవి అని నేను అనుకుంటాను. ఇతను లేవి వంశస్థుడై ఉంటాడు. ఏ వంశస్థుడు? లేవి వంశస్థుడై ఉంటాడు. లేవి వంశస్థులకు ఉన్న ప్రత్యేకత ఏంటి? యాజకత్వం. ఏంటి? యాజకత్వం. లేవి. అందరు చెప్పండి, లేవి. లేవి. మనం చాలాసార్లు మీరు మంచి బ్రాండెడ్ బట్టలు, పుష్పరాజు కూర్చుందిరండి, ఇక్కడ వచ్చి కూర్చుందిరండి. కొత్తగా వచ్చిన పిల్లలు అయితే అట్లా వచ్చి కూర్చుందిరా. పెద్దోడు వచ్చి కూర్చుందిరా, ఇక్కడ వచ్చి కూర్చోను. కాబట్టి లేవి అనే మాటకు అర్థం ఏమిటంటే కలుసుకొనుట. ఏంటి? అందరూ చెప్పండి, కలుసుకొనుట. ఇంకొక భాషలో జాయిండ్. జాయిండ్ అంటే అది కూడా జాయింటే. గెట్ టుగెదర్, జాయిండ్, రెండు ఒకటే పదాలే. జాయిండ్. లేక ఇంకొక అర్థం ఏంటంటే హత్తుకొనుట. ఏంటి? హత్తుకొనుట, కలుసుకొనుట, జాయింట్. జాయింట్ అంటే గొలుసు లేక గొలుసు. అంటే గొలుసు అంటే ఒకదానికోటి ఉంటాయి, పెనవేసుకొని ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ లేవి అనే వ్యక్తి మనకు ఆది కాండంలో మనకు కనిపిస్తాడు. ఎవరతను? యాకోబు లేక 3వ కుమారుడు. ఎన్నో కుమారుడు? రూబేన్, షిమ్యోన్, లేవి. 4వ వాడు యూదా. ఈ లేవి మనకు చాలా అద్భుతమైన వ్యక్తి. మన బైబిల్లో జాగ్రత్తగా ధ్యానిస్తే లేవి ఎవరు అంటే అక్కడి నుంచి వచ్చిన వారే మోషే, అహరోన్లు. అహరోను, మోషేలు ఎక్కడి నుంచి వచ్చారు? లేవి వంశంలోంచి వచ్చారు. ఈ లేవి వంశంలో నుంచి వచ్చింది యాజకత్వం. ఏమొచ్చింది? యాజకత్వం. ఈ యాజకత్వాన్ని ప్రభు దయాదాక్షిణ్యముల చేత లేవికి ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చాడనేది మనం ఆలోచిస్తే
లేవి న్యాచురల్గా శపించబడినవాడు. లేవి ఏమిటి చెప్పండి, ఏమిటి లేవి ఏమిటి? ఎందుకు శపించబడ్డాడు? మనం ఆదికాండంలో జాగ్రత్త చదివితే యాకోబు యొక్క చిన్న చిట్ట చివరి సంతానం దీనా. అమ్మాయి ఎవరు? దీనా. ఈ దీనా అనే అమ్మాయి తన స్నేహితురాళ్ళతో కలుసుకొని ఆ దేశాన్ని చూడడానికి టూరిజం లాగా వెళ్ళిందంట. దేనికి పోయిందంట? టూరిజం. అమ్మాయి చాలా సౌందర్యవతి. అందుకు ఆ దేశంలోకి యవనస్తుడు ఆ అమ్మాయిని చూచి ఆ అమ్మాయిని బలాత్కారం చేశాడు. ఏం చేశాడు? హామోరు కుమారుడు బలాత్కారం చేశాడు. ఈ బలాత్కారం చేసి తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటాడు. ఇంకా ఒక మాట ఏంటంటే ఆ అమ్మాయిని తెచ్చుకొని ఇంట్లోనే పెట్టుకున్నాడు. పెళ్లి లేదు, మధ్యవర్తులు లేరు, మాట్లాడడం లేదు, అడగడం లేదు, ఏం లేదు. ఎత్తకచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆ అమ్మాయితో జీవిస్తున్నాడు. ఇది యాకోబుకు తెలిసింది. యాకోబు తెలుస్తానే యాకోబు ఏమనలే, సరే ఆగుదాము, కొడుకులు రాని చెప్పి కొడుకులు వచ్చేదాకా ఆగినాడు. కొడుకులు వస్తే చెప్పాడు, నాయన ఇట్లా జరిగింది మీ చెల్లెకి అంటేనే వాళ్ళు చాలా పరాభవంగా ఫీల్ అయ్యారు. అనుకొని సరే నాయన మరి మనం ఏం చేద్దామంటే, ఏం చేద్దాం మీరే చెప్పండి నాయన, నేను వృద్ధుని అయ్యాను కదా, తొడగూడు ఊడిపోయింది, నేను పెద్ద మనిషిని అయిపోయాను, మీరే చెప్పండి అంటే అందరిని పంచాయతీ పెట్టించారు. పంచాయతీ పెట్టించి ఏమన్నారంటే, మేము సున్నతి లేని వాళ్ళకి మా బిడ్డను ఇవ్వము అన్నారు. సున్నతి లేని వాళ్ళకి మా బిడ్డను ఇవ్వము అంటేనే పాపం వాడు ఆ అమ్మాయిని తర్వాత అర్థం చేసుకుని మనకు తెలీదు. అప్పటికప్పుడు దేశమంతా ఉన్న పురుషులందరూ సున్నతి చేయించుకున్నారు. రాజుగారి కొడుకు కాబట్టి ఆ అమోరు కుమారుడు ధనవంతుడు, రాజుగా అంటే ఒక లైక్ ప్రిన్స్. వెంటనే సున్నతి చేసుకుంటానే అన్నాడు, మొత్తం ఊరంతా చేసుకోవాలన్నాడు. ఊరు మగవాళ్ళందరూ సున్నతి చేసుకొని, పెద్దోళ్ళు, యవనస్తులు, మగపిల్లలందరూ. అప్పుడు సున్నతి చేసుకొని వాళ్ళు బాధపడుతూ ఉన్న రెండవ దినమున ఈ లేవి షిమ్యోన్ అని ఇద్దరు ఏం చేశారంటే సూరకత్తులు తీసుకొని ఊరి మీద పడ్డారు. ఊరి మీద పడి వాళ్ళు మగవాళ్ళు లేవలేని స్థితిలో ఉన్నారు. వరుస పెట్టి అందరి గొంతులు కోసేశారు. కోసేసి చెల్లని తెచ్చేశారు. చెల్లని తెస్తూనే అప్పటికప్పుడు యాకోబు చేసి వాళ్ళు అన్నలు ఇద్దరు చేసింది చాలా బాధపడాడు. మనం వాళ్ళని మోసం చేసినట్లు కదా నాయన, మనం అబద్ధం ఆడినాం కదా, నీ మాట నమ్మి నేను పెద్ద మనిషిలాగా మధ్యలో వచ్చి కూర్చొని నేను పంచాయతీ చేసి నేను మధ్యలో కూర్చొని ఒప్పించా కదా, వాళ్ళు నమ్ముకొని చూసి ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు మీరు ఏం చేశారు? నా అనుమతి లేకుండా నేను వెళ్ళిపోయి ఊర్లో ఉన్న మగవాళ్ళందరినీ హత్య చేశారు కాబట్టి నేను ఇంకా ఈ ఊరిలో ఉంటే వాళ్ళు వచ్చి నన్ను చంపేస్తారు, నా పరువు పోయిందని చెప్పేసి అప్పటికప్పుడు స్పాట్ ఆ ఊరు విడిచిపెట్టేసి వేరొక చోటుకి వెళ్ళిపోయాడు. ఎవరు? యాకోబు. ఇది జరిగిపోయిన తర్వాత చాలా కాలం, బహుశా ఎంతకాలం మనం కరెక్ట్గా నేను చెప్పలేను కానీ మోర్ దాన్ ఒక దగ్గర ఒక 60-70 సంవత్సరాల గ్యాప్ ఉండొచ్చు. ఏసేపు ఐగుప్తుకు పోయాడు, చెరసాలకు పోయాడు, మన రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత 7 ఏళ్ళు పంట పండిన తర్వాత మళ్ళీ కరువు వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఉన్నారు. అక్కడ యాకోబు వృద్ధుడైపోయాడు, చనిపోతున్నాడు. అంటే గ్యాప్ ఎంత ఉండొచ్చు? బహుశా 70 ఏళ్ళు. ఎంత? యవనస్తున్నప్పుడు ఈ పని చేశారు. యాకోబు చనిపోయేటప్పుడు కొడుకులను పిలిచి వరుస పెట్టి అందరిని దీవించబోతుంటే లేవి షిమ్యోన్లు చేసిన ఆ అరాచకము యాకోబుకు గుర్తొచ్చింది. చెప్పండి, లేవి షిమ్యోన్లు చేసిన ఏం చేశారు వాళ్ళిద్దరు? అరాచకం. అందరు చెప్పండి. వాళ్ళు ఆ అమ్మాయి కోసము ఊరిలో ఉన్న మగవాళ్ళందరూ ఏం చేశారు? హత్య చేసేశారు. కాబట్టి వాళ్ళు పరాక్రమవంతులు. అయితే వాళ్ళ పరాక్రమము దుర్వినియోగం అయిపోయింది. ఊరిలో ఉన్న మగవాళ్ళందరూ చంపారు కాబట్టి ఇంకా నాకు పరువు పోయింది, ఊరు వదిలిపెట్టినాను. అది యాకోబు మనసులోనే పెట్టుకొని ఒకానొక సమయం వచ్చినప్పుడు లేవి మీద షిమ్యోను మీద అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళ మీద తల మీద చేయించబోయి ఒక మాట అన్నారు. చదవండి, ఏమన్నాడు? చదవండి. ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయం. 49వ అధ్యాయం చదవండి, అందరు చదవండి. 5-6 వచనాలు. షిమ్యోను లేవి అని వారు సహోదరులు, వారి ఖడ్గముల బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమ వారి సంఘంతో కలుసుకొనవద్దు.
వారి కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాల నరములను తెగగొట్టిరి. వారి కోపము వేంద్రమైంది, వారి ఉగ్రతయు కఠినమైంది. అవి శపింపబడును. యాకోబుల వారిని విభజించెదను, ఇజ్రాయెల్ వారిని చెదరగొట్టేదను. చూడండి, మీరు అర్థమైందా? వాళ్ళు ఆ తప్పు చేసి ఎంతకాలమైంది? బహుకాలమైంది. ఎంతో కాలమైనా కూడా యాకోబు మనసులోంచి ఆ యొక్క మరక పోలే, అట్లే పెట్టుకున్నాడు. పెట్టుకొని సందర్భం వచ్చినప్పుడు వరుస పెట్టి దీవించేటప్పుడు యూదాను దీవించాడు, యోసేపును దీవించాడు, ఆషేరును దీవించాడు, ఇషాకారు జబులను కూడా దీవించాడు. అయితే షిమ్యోను లేవీలను ఏం చేయలేదు? చెప్పండి, ఏమంటాడు? వాళ్ళతో నువ్వు కలుసుకోవద్దు నా ప్రాణమా, వాళ్ళు బలత్కారులు, ఆ బలత్కారపు ఆయుధములు గలవారు, వారు వద్దు, వారి సంఘములో కూడా చేరవద్దు. నా ఘనమా వారి సంఘములో ఉందన్నమాట. ఎన్నో 6వ వచ్చే సెకండ్ పార్ట్, నా ఘనమా వారి సంఘములో నువ్వు చేరవద్దు అని చెప్పేసి వాళ్ళని శపించిన వాడుగా మనకు అర్థమవుతాం. ఒక మాట చెప్పి ఇండైరెక్ట్గా ఇది శాపమే. వాళ్ళకి ఏ దీవెన చెప్పండి ఇవ్వలేదు యాకోబు లేవికి. లేవి అంటే ఎవరు? యాకోబు యొక్క 3వ కుమారుడు. సరే కూర్చోండి, చేలు కట్టుకోండి. అయితే ప్రభు సమయం వచ్చింది, వారికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. చెప్పండి, అందరు చెప్పండి. దేవుడు వారికి ఒక అవకాశం, ప్రతి మనిషికి దేవుడు అవకాశం ఇస్తాడు పశ్చాత్తాపడడానికి. ప్రతి మనిషికి దేవుడు ఏమిస్తాడు? ఏం అవకాశం అది? పశ్చాత్తాపడడానికి. ఆ అవకాశము అది గుర్తుపట్టి మనం పశ్చాత్తాపడినప్పుడు తిరిగి మనకి దేవుడు ఏం చేస్తాడంటే పోగొట్టుకున్న ఆత్మీయమైన ఐశ్వర్యాన్ని మరలిస్తాడు. అది ఎక్కడ జరిగిందంటే లేవీకాండ నిర్గమాకాండము 32వ అధ్యాయంలో జరిగింది. ఎక్కడ జరిగింది చెప్పండి? ఎక్కడ జరిగింది? ఆదికాండము. ఈ చరిత్ర ఎక్కడుంది మీకు? ఆదికాండం ఎన్నో అధ్యాయం? ఒక్క నిమిషం. ఆదికాండము 34వ అధ్యాయం. అందరు గుర్తుపెట్టుకోండి, ఆదికాండం ఎన్నో అధ్యాయము? 34వ. ఈ కథ అంతా ఉంది, మీరు ఆల్రెడీ చెప్పాను కనుక మనం రిపీట్ చేయలేను. ఇప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళకు అవకాశం ఇచ్చాడు దేవుడు. అవకాశం ఎక్కడుందంటే నిర్గమాకాండం 32వ అధ్యాయం. అందరు చదవ. ఎన్నో అధ్యాయం? నిర్గమాకాండం 32వ అధ్యాయం చదవండి. 32వ అధ్యాయం నిర్గమాకాండము. అందరు చదువుకుందాం, అందరు చదవాల. 26వ వచనం నుంచి, లేకుంటే 25 నుంచి చదువు. 25 నుంచి 28 వరకు చదవాల. చక్కగా చదివేద్దాం. 25 నుంచి 28 వరకు. అందుకు ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారిని ఎగతాళికి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండను. అందుకు మోషే పాలెం యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున అతడు వారిని చూచి మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికారిని, ప్రతివాడు తన పొరుగువాడిని చంపవలనని ఇశ్రాయేలు దేవుని యెహోవా సెలవిచ్చుచున్నాను. లేవీలు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. మన భాషలో చంపబడి. ఎంతమంది చనిపోయారంటే ఆ దినమున? 3000 మంది కూలిపోయారంట. ఇప్పుడు మనం ఇక్కడ ఆగుదాం. ఏంటి కథ? ఈ కథ ఇది జరిగి ఇప్పుడు యాకోబు చరిత్రకు, యాకోబు దీవించిన దీవెనలకు ఈ అధ్యాయానికి మధ్య దగ్గర 430 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎన్నేళ్ళ చరిత్ర చెప్పాలి? ఎన్నేళ్ళ చరిత్ర? 4. అంటే వాళ్ళకి ఎన్నేళ్ళకి అవకాశం ఇచ్చాడు దేవుడు? 430 ఏళ్ళకి అవకాశం ఇచ్చాడు. అందరు చెప్పండి, చెప్పాలి. ఎన్నేళ్ళకి అవకాశం ఇచ్చాడు? 400. నాన్న వీళ్ళిద్దరు డిపార్ట్ చేయరు. ధనుష్ ఒక నీ దగ్గర కూర్చోబెట్టుకో. పుష్పరాజ్ నువ్వు లేచి ఆడ కూర్చో, దూరం కూర్చో. మళ్ళీ వీడి దగ్గర పోతాడు. ఏది చెప్పాలనుకుంటే చెప్పండి. ఎన్నేళ్ళ తర్వాత అవకాశం ఇచ్చాడు? 430 ఏళ్ళ తర్వాత అవకాశం. చూడండి, అర్థం చేసుకోండి. 400 ఇప్పుడు మన జీవితంలోనే 430 ఏళ్ళు అంటే మనం కనీసం 10 తరాలు గతించిపోతాయి. చార్మినార్ కట్టినప్పుడు మనకు
చార్మినార్ కట్టి 400 ఏళ్ళు అయింది ఇప్పుడు. చార్మినార్ కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇప్పటికి, అప్పటి కాలంలోకి ఇప్పుడు పశ్చాత్తాపం టైం ఇచ్చాడు. చూడండి ఎంత బాగుంది దేవుడు. దేవుడు ఎంత మంచివాడు. ఎవరికి? వాళ్ళ వంశావళికి. దేనికి? మనిషి వేరు. అప్పుడు లేవి ఒక్కడే మనుషుడు. అప్పుడు లేవి ఎంతమంది? ఒక్కడే. ఈరోజు ఎంతమంది అయ్యాడు? మోర్ దాన్ దగ్గర నన్ను అడిగితే 60,000 మంది అయ్యారు. ఎంతమంది? పురుషులే. కాల్బలము గల పురుషులు ఎంతమంది అయ్యారు? 60,000 మంది. అంటే సంఖ్యాకాండం 2వ అధ్యాయాన్ని బట్టి. కాబట్టి అంత జనం అయ్యారు. వాళ్ళకి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏమిటి అవకాశం అంటే చిన్న కథ. మళ్ళీ ఇంకో కథ చెప్పాలి. ఏం జరిగింది? నిర్గమ 32 ఏం జరిగింది? దేవుడు మోషేతో అన్నాడు, మోషే నువ్వు పైకి కొండ మీదకి ఎక్కిరా అన్నాడు. అంటే నువ్వు మోషే కొండ ఎక్కిపోయాడు. చెప్పండి ఎక్కడికి ఎక్కిపోయాడు? మోరియా పర్వతం ఎక్కిపోయాడు. ఇంటున్నావు స్టీఫెన్? నోట్లో చేయి. మోరియా పర్వతం ఎక్కాడు. ఎవరు చెప్పాలి? ఎవరు ఎక్కారు మోరియా పర్వతము? మోషే మోరియా పర్వతం ఎక్కాడు. మోరియా పర్వతం మీదకి ఎక్కిన తర్వాత దేవుడు దిగమని చెప్పలే. ఎన్ని రోజులు దిగమని చెప్పలా? 40 రోజులు. మనము ప్రార్థనకు ఒక గంట లేట్ అయితేనే ఇంట్లో గలవరం అవుతుంది. భార్య పిల్లలు ఏంది అట్లే పోతావు? రోజు ప్రార్థన అంటావా? ఇన్ని గంటలు ఆడికే పోతావా? ఇదిగోన్న పోయిన మనిషి 2 రోజులు రాలేదు, 40 రోజులు కనిపించలే. అప్పుడు కిందున్న ప్రజలు 40 లక్షల మంది ఇజ్రాయేలీలు, 6 లక్షల మంది పురుషులే, బలమైన పురుషులు 6 లక్షల మంది. మొత్తం వాళ్ళందరూ కలిసి అయ్యో మోషే లేడు కనుక మనం ఏం చేద్దాము? అందరూ అన్నారు మోషే తర్వాత దేవుడు ఇంకా అహరోన్, ఈయనే మనకు నాయకుడు అవుతాడు. అయితే మరి అహరోన్ అన్నాడు, మరి మనం నడిపించడానికి అందరు ప్రజలంతా మనకు నడిపించడానికి ఒక దేవత కావాలి కదా. అందరు చెప్పండి, మనకు ఒక దేవత. ఎందుకు ఆ మాట అన్నారంటే వాళ్ళు తెలుగులో ఒక సామెత ఉంది, పుట్టుకతో వచ్చినవి పుడకల దాకా పోవని. వాళ్ళు ఐగుప్తులో 430 ఏళ్ళు ఉన్నారు కదా. ఐగుప్తులో ఏమున్నాయి? వట్టి విగ్రహాలు. ఏమున్నాయి మీకు ఒక విషయం తెలిసే, కర్ణాటక వెళ్తే కర్ణాటకలో ఉన్న హిందూ దేవాలయాలు ఎక్కడ ఉండవంట. హైయెస్ట్ ఇండియాలో ఎక్కువ పూజలు చేసేది ఎక్కడ? కర్ణాటక ప్రజలు. అంటే వాళ్ళు మనం తప్పుగా అనట్లేదు, అక్కడ ఎక్కువ విగ్రహారాధన. అక్కడికన్నా ఎక్కువ విగ్రహారాధన ఎక్కడుందంటే ఐగుప్తులు. ఎందుకు విగ్రహారాధన ఎక్కువ అంటే చచ్చిపోయిన ప్రతి మనిషి దేవుడు ఆ దేశంలో. చెప్పండి, చచ్చిపోయిన ప్రతి మనిషి. ఇప్పుడు హిందువులు ఇప్పటికీ మనం పాటిస్తారు, ఏది? మాల పున్నమని చేస్తారు. ఆ రోజు ఏం చేస్తారు? చచ్చిపోయిన పితరులందరికీ దినం పెడతారు. లేదంటే పుష్కరాలు జరుగుతాయి, 12 ఏళ్ళకి వస్తారు, 11 ఏళ్ళకి వస్తారు. చనిపోయిన వాళ్ళందరి కోసము పిండం పెడతారు. వాళ్ళకి దేవతలుగా పూజిస్తారు, పితృదేవతలు. వాళ్ళకు పేరు పెట్టారు. ఏం దేవతలు? పితృదేవతలు అని చెప్పేసి వాళ్ళకి పూజలు చేస్తారు. ఇది ఐగుప్తు నుంచి వచ్చిన ఆచారం అని రాశాడు. ఇంగ్లీష్లో ఏముంది? నేకేడ్ అని రాశాడు. 3 సార్లు ఉంది ఆ మాట. నాకు భయం వేసింది ఆ మాట చదివినప్పుడు. మనం ఇది ఊహించుకోలేం. అంటే వాళ్ళు దిగంబర నాట్యానికి దిగారు. అప్పుడు పాపం జరిగిపోయింది. ఏ పాపము? అడల్టర్, వ్యభిచార క్రియలు జరిగినాయి. మోషే దేవుడు అన్నాడు, అయ్యా నువ్వు చేసిన ప్రార్థన చాలు, నువ్వు త్వరగా కిందికి దిగిపో అన్నాడు. సరే మోషే దిగొస్తున్నాడు. దిగొచ్చేసరికి కింద భయంకరమైన వాతావరణం. చెప్పండి ఆ మాట. ఏం వాతావరణం? ఆ మాట పలకండి. ఏం వాతావరణం ఉంది? భయంకరమైన వాతావరణం. ఎంత భయంకరమైన వాతావరణం అంటే సమస్త భ్రష్టత్వం అక్కడే ఉంది. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే నువ్వు అర్జెంటుగా నా పక్షంగా ఎవరుంటారో వాళ్ళు సపరేట్ చేయనాడు. 12 గోత్రాల ప్రజలు ఉన్నారు. అప్పుడు మోషే కేకేశాడు, ఇప్పుడు మీకు ఒక అవకాశం ఇస్తున్నాను, ఎవరైనా యెహోవా పక్షంగా ఉన్న వాళ్ళు నా పక్కకు రమ్మన్నాడు. అంటూనే లేవీ గోత్రీకులందరూ సపరేట్ అయ్యారంట. బహుశా వాళ్ళ నాయకుడు ఎవరో, లేవీ నాయకుడు మనకు అక్కడ అధ్యాయంలో కనిపించాడు. కానీ కాబట్టి ఆ వ్యక్తి అన్నాడు, మనమందరం మోషే పక్షంగా చేరదామని పక్కకు వచ్చారు. ఎంతమంది వచ్చారో మనకు తెలియదు, కొద్దిమంది ఉండొచ్చు బహుశా. వచ్చిన తర్వాత మోషే అన్నాడు, మీరు కత్తులు తీసుకొని నరకండి అన్నాడు. ఎవరిని? దిగంబరంగా ఉన్న వాళ్ళని నరికేమన్నాడు. బట్టలు లేకుండా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ నరికేమన్నాడు. అప్పుడు నరకడానికి కత్తులు ఎత్తినప్పుడు చదవండి. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం చదవండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం అందరు చదవండి. అందరు చదవాల. 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం.
8, 9, 10, 11. 1, 2, 3 స్టార్ట్. లేవీని గురించి ఇట్లా, నీ తుమ్మీము నీ ఊరిము మస్సాలు నీవు అతన్ని పరిశోధించేది, మెరీబా నీళ్ళద్దు అతనితో వివాదపడితివి. నేను వారిని మీరు చదవాలా అనను. తన సహోదరుని లక్ష్య పెట్టలేదు, తన కుమారులను ఏంటంటే విచ్చలవిడిగా ఉన్న వాళ్ళందరినీ నరకమన్నాడు. నరకం అంటే ఎంతమంది బయలుదేరారో నాకు తెలీదు. కత్తులు తీసుకొని బయలుదేరితే అక్కడ నాట్యమాడింది ఎవరంటే అక్కడ 4 ఉన్నారంట. చెప్పండి. తన తల్లి, అందరు చెప్పాల, తన తల్లి, తన తండ్రి, తన సహోదరుడు, తన కుమారుడు. చెప్పండి 4 పేర్లు చెప్పండి. తల్లి, తండ్రి, సహోదరుడు, 4 చంపాల. ఎందుకు? ఆడ దిగంబరంగా నాట్యం ఆడేది ఎవరు? నేనే ఉన్నాను ఎగ్జాంపుల్. నేను మోసే పక్షం చేయరాను. సరే కత్తి తీసుకున్నాను. మోసేనాడు నరుకు అబ్రాహ్మణుడు. నరుకు అబ్రాహ్మణుడు అంటే కత్తి తీసుకొని పోతే అక్కడ నాట్యం ఆడేది ఎవరు? కన్న తల్లి బట్టలు లేకుండా నాట్యం ఆడుతుంది. తాగి కన్న తల్లి బట్టలు లేకుండా నాట్యం ఆడుతుంది. నాట్యం ఆడడంతో పాటు వ్యభిచరిస్తుంది. అప్పుడు ఏం చేశాడు? నేనేం చేయాలా చెప్పండి? ఏం ఎదురు చెప్పకుండా నరికి పడేశాడు అమ్మను. నాయనా నా కుమారుడా, నేను తల్లిని కదరా, మన భాషలో నేను తల్లిని, నన్ను నరుకుతావురా బిడ్డ అంటే అప్పుడు కొడుకు అన్నాడు, అమ్మా దేవుని ఆజ్ఞ అమ్మా, నన్ను క్షమించు, నరికి పడేశాడు. కొంచెం ముందుకు పోతే తండ్రి దిగంబరంగా వ్యభిచరిస్తూ తాను ఇంకొక స్త్రీతో కనిపించాడు. కొడుకు తండ్రి కత్తిని తీసుకొని తండ్రి నరకపోతే, నా కుమారుడా నేను తండ్రిని కదరా నాయనా నన్ను క్షమించు, ఇది దేవుని ఆజ్ఞ, నరికేశాడు. ఇంకొంచెం ముందుకు పోతే సోదరుడు అంట, తమ్ముడు అన్నను, వాడు దిగంబరంగా వాడు వ్యభిచరిస్తుంటే అప్పుడు కత్తి తీసుకున్నాడు. తమ్ముడా నేను అన్ననరా, తాగున్నారు కాబట్టి బలహీనంగా ఉండొచ్చు బహుశా. అప్పుడు నేనేం చేస్తున్నా, అన్నా దేవుని ఆజ్ఞ, నరికేశాడు. ఈ 3 నరకడం సులభం, కానీ 4వ వ్యక్తి నరకడం కష్టం. 4వ వ్యక్తి ఎవరంటే కన్న కొడుకు. ఇప్పుడు చెప్పండి 4వ వ్యక్తి ఎవరు చెప్పండి అయ్యా? కన్న కొడుకు. ఆ కొడుకు దిగంబరంగా పరస్త్రీతో వ్యభిచరిస్తున్నాడు తాగి. అప్పుడు వీళ్ళు 3 నరికాడు, కానీ ఇప్పుడు లాస్ట్ ఏంటి? పేగు. ఇప్పుడు పెద్ద పరీక్ష. కుమారుడు, నాయనా నేను నీ కొడుకున్నైనా, నన్ను క్షమించు నాయనా కుమారుడా, క్షమాపణకి ఇక్కడ స్థలం లేదు, నన్ను మన్నించు, ఇది దేవుని ఆజ్ఞ అని నరికేశాడు. ఇప్పుడు అట్లు ఆ దినమున, అందరు పలకండి, ఆ దినమున 3000 మంది నరకబడ్డారు. ఎన్ని వేలు? 3000 పీపుల్ దేర్ ఆర్ మర్డర్డ్, వారు చంపబడ్డారు. అక్కడ వినండి, ఆదికాండం 34వ అధ్యాయంలో కత్తితోనే వాళ్ళకి శాపం వచ్చింది. అందరు చెప్పండి, పలకండమ్మా. 34వ అధ్యాయంలో దేంతో శాపం వచ్చింది వాళ్ళకి? నా ఘనమా వాళ్ళతో చేరొద్దు, నా ప్రాణమా వాళ్ళ సంఘంతో చేరొద్దు, వాళ్ళకి ఏ భాగమైన వాళ్ళు శపించబడినవారని వరుస పెట్టి శాపాలు పెట్టాడు. 7 శాపాలు పెట్టాడు అక్కడ. ఇప్పుడు ఏ కత్తి అయితే వాళ్ళ శాపానికి కారణమైందో చెప్పాలి. ఇప్పుడు అదే కత్తి ఆజ్ఞకు లోబడి కత్తి వాడినారు. అప్పుడు ఆజ్ఞ లేకుండా కత్తి వాడినారు. ఇప్పుడు ఏమండి? ఆజ్ఞతో కత్తి వాడినారు. కత్తి వాడారు. ఇది ఒక మాట. అక్కడ ఒక్క చెల్లె కోసం, ఎవరి కోసం? చెల్లె కోసము ఆ ఊరు నరికారు. ఇప్పుడు దేవుని కోసము సన్న తల్లి ఊరోళ్ళని నరకమంటే నరకొచ్చు వరుస పెట్టి. ఎవడో కదా దారిని పెట్టాడు, ఆమోరు కుమారులు ఊరోళ్ళని చంపారు. ఇప్పుడు చంపాల్సింది ఎవరిని? ఊరోళ్ళని చంపినందుకు ఇప్పుడు ఎవరు చంపబడ్డారు? కన్న తల్లి, కన్న తండ్రి, కన్న సొంత సోదరుడు, కన్న కుమారుడు. ఇలాంటి ఆ వరుస పెట్టి నరికితే 3000 శవాలు లేచినాయి. అప్పుడు అందరూ పలకండి, అప్పుడు ప్లీజ్ చెప్పరా, అప్పుడు దేవుని కోపము చల్లారింది. స్టీఫెన్ వినట్లా? అప్పుడు దేవుని కోపం ఏమైంది? అప్పుడు చల్లారింది దేవుని కోపం. అప్పుడు దేవుడు చల్లారిన తర్వాత ఒక మాట అన్నాడు, మస్సాలో నేను లేవీని పరిశోధించి తిని, మెరీబా నీళ్ళేదో అతన్ని పరీక్షించి తిని, అతను నా నిబంధన గైకొను, నా మాటను
నా నిబంధన వాక్యమును గైకొనును గనక అతనికి యాకోబునకు కట్టడలు వివరించేవారుగాను నా ధర్మశాస్త్రం ఉపదేశించేవారుగాను వారిని చేయదును. వారు నా యొక్క నిబంధన యాజకులు అనేశాడు. వారికి నా ఊరీము తుమ్మీమును ఇచ్చి తిని అనేశాడు. ఎంతవరకు అర్థమైంది తెలియదు. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు లేవీయులు దారి తప్పారు, ఈరోజు లేవీయులు దారిలోకి వచ్చినందుకు శాపము తొలగించబడి వాళ్ళకి తిరిగి కృప ఇవ్వబడింది. ఎంతటి కృప అంటే అక్కడి నుంచి యాజకత్వమే యాజకత్వం, గొప్ప యాజకత్వము లేవీయులకు ఇవ్వబడింది. ఈరోజు మనతో కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మన కుటుంబాల్లో మన వ్యక్తిగత జీవితంలో మామూలుగా మనం న్యాచురల్గా ఏంటంటే ఎదుటివాడిని భలే తీర్పు తీరుస్తాం. అందరు చెప్పండి, త్వరగా చెప్పండి. మనము ఎక్కువసార్లు ఎదుటోళ్ళని భలే తీర్పు తీరుస్తాం. భార్య భర్తను తీర్పు తీరుస్తుంది, భర్త భార్యను తీర్పు తీరుస్తాడు. సులభం కదా, భార్యను తీర్పు తీర్చే చాలా సులభం. అంతా చేసిందంతా ఇదేనో అంటాడు వీడు. ఆమంటది అన్న అట్లా కాదన్నా, మొత్తం చేసిందంతా. భర్త భార్యను నిందిస్తున్నాడు, మనం ఇతరులను నిందించాలని ముందుకుంటాం. మనల్ని మనం నిందించుకోవాలంటే మాత్రం చాలా ఒప్పుకో. అయితే ఇక్కడ లేవీయులు మనలో ఏ విచ్చలవిడితనం ఉందో మనకు తెలియదు. ఇజ్రాయేల్లో ఏముంది ఇక్కడ చెప్పండి, ఇజ్రాయేల్లో ఏముందండి? పలకండి అన్నమాట, విచ్చలవిడితనము. అందరు చెప్పండి, ఇజ్రాయేల్ మధ్యలో ఏముంది? ఇప్పుడు మన మధ్యలో మన విశ్వాస కుటుంబంలో, మన విశ్వాస జీవితంలో, మన జీవితంలో ఏ విచ్చలవిడితనం ఉందో అది మనం గుర్తుపట్టాల. గుర్తుపట్టి ఆ విచ్చలవిడితనాన్ని మనం నరికేయాల. నరకడం అంటే కత్తి తీసుకుని నరకడం కాదు, అంతరంగములో నుంచి దాన్ని చూడమాట. కొలసీ పత్రిక 3వ అధ్యాయం, కొలసీ 3 చదవండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున కొలసీ పత్రిక 3:5 కావున భూమి మీదున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కాముకత్వమును, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. అందరు చెప్పండి, చంపివేయుడి. ఈ లేవీలు ఎంతమందిని చంపేశారు? 3,000 మందిని చంపారు. అర్థమవుతుందమ్మ కథ మీకు? అక్కడ ఏమైంది? ఒక ఆడపిల్ల కోసం మొత్తం గోత్రానికి ఏమొచ్చేది? శాపం వచ్చేది. ఇప్పుడు దేవుని ఆజ్ఞ కోసము 3,000 మందిని, అదే కత్తి, ఇదే కత్తి, అదే జనాంగం, ఇదే జనాంగం. అక్కడ ఒక మనిషి, ఇక్కడ 60,000 ఇజ్రాయేలీలు లేవీలు. వాళ్ళకు పరీక్ష. ఒకనికి పోయి ఎంతమందికి వచ్చే పరీక్ష ఇప్పుడు? అప్పుడు ఒక వ్యక్తికి ఇప్పుడు ఎంతమందికి? 60,000 మందికి. చూడండి, జాగ్రత్త అండి. ఇప్పుడు నా విధేయత, జాగ్రత్త అండి అందరూ పలకండి, నా విధేయత నాలో నుండి వచ్చే 60,000 మందికి ఆశీర్వాదం అవుతుంది. నా అవిధేయత నాలో నుండి వచ్చే 60,000 మందికి చెప్పండి, నా విధేయత ఆశీర్వాదం, నా అవిధేయత శాపం. ఆ శాపాన్ని ఎట్లా తొలగించుకోవాలంటే మన విచ్చలవిడితనాన్ని చంపేయాల. అందరూ చెప్పండి, మనలో ఉన్న విచ్చలవిడితనం. ఏ విచ్చలవిడితనం? కొన్నిసార్లు మనం వ్యభిచారం చేయం, కానీ వ్యభిచారపు మాటలు మాట్లాడతాం, నోటికొచ్చిన సరసోక్తులు మాట్లాడతాం, నోటికొచ్చిన చెడ్డ భయంకరమైన మాటలు వాడతాం. మనం ఆ సందర్భం వచ్చినప్పుడు, అలాంటి వ్యక్తులు కలుసుకున్నప్పుడు మన నోరు టంగు స్లిప్ అయిపోతుంది. ఆ స్లిప్ అయినప్పుడు విచ్చలవిడి పాపము చేయకపోయినా విచ్చలవిడి మాటలు వస్తాయి. చెప్పండి, విచ్చలవిడి పాపము చేయకపోయినా ఆ మాట పలకండి, విచ్చలవిడి మాటలు వస్తాయి. మాటలు వచ్చాయంటే మనలో మరణం ఉన్నట్లే. మనుషులేం చావాల్సిన అవసరం లే. మన అంతరంగంలో ఆత్మదేవుడు చంపబడతాడు, ఆత్మకార్యాలు చంపబడతాయి. మనం బైబిల్లో చాలా భయంకరమైన ఒక మాట ఉంది, వారు నిష్ఫలులు, నిష్ప్రయోజకులు, సోమరులు. చెప్పండి, ఏమంట? నిష్ఫలులు, నిష్ప్రయోజకులు. అలా అయిపోతాం. నిష్ఫలము, ఓ చెట్టు ఉంది, పంటే లేకుంటే దాన్ని ఏమంటాం? గొడ్డు చెట్టు అంటాం. ఇది గొడ్డు చెట్టు అన్న, వేస్ట్ చెట్టు. అలా నిష్ఫలమైన గొడ్డు చెట్టు అయిపోతాం. ఎప్పుడు? మనలో ఉన్న విచ్చలవిడితనాన్ని మనం గుర్తుపట్టాల. చెప్పండి, మనలో ఉన్న విచ్చలవిడితనాన్ని మనం ఏం చేయాలా? గుర్తుపట్టి మనం దాన్ని నరికి వేసుకోవడం. బైబిల్లో కొన్ని సందర్భాల్లో నరికివేయమనుంది. ఏమనుంది? ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది.
అక్కడ నరికివేయమన్నాడు, ఇక్కడ చంపివేయమన్నాడు. ఇంకో చోట విసర్జించమన్నాడు, ఇంకో చోట తీసివేయమన్నాడు. కొన్ని చోట్ల మానుకొనుము అన్నాడు. మనలో కోరికలు ఉంటాయి, రకరకాల అపవాది స్వభావం అంతా మన శరీరానికి ఉంటుందంట. చెప్పండి, అపవాది యొక్క స్వభావం అంతా ఎవరికి ఉంటుంది? మన శరీరానికి ఉంటుంది. దాన్ని ఏం చేయాలా? మనలో ఉన్న ఆత్మ చేత దినదినము ఒకరోజు చంపలేము. ఈరోజు చంపుతాడు, మళ్ళీ పొద్దున్నే బతికొస్తాడు. బతికొచ్చాడు మళ్ళీ ఏం చేయాలి మనము? మళ్ళా ఎలా చంపేది? కత్తితో. దేంతో? ఏంటో కత్తి? వాక్యం. హెబ్రీ 4:12 ఎటువంటి పదును గల ఈ కత్తి ఖడ్గముకైనను వాడిగలది, రెండంచులు గలది, మూలుగు. అదేమో మాంసం మాత్రం నరకగలదు. ఇదేంటి? మాంసమును, ఎముకను, మూలుగను, ఆత్మను, కీళ్ళను మట్టుకు, కీళ్ళు, శరీరము, మాంసము, మూలుగా, ఎముకలు, కీళ్ళు, ఏమంట? కీళ్ళను సైతం విభజించినంత మట్టుకు దూరుచు హృదయమును ఆత్మను వేరు చేసేది. ఈ ఖడ్గానికి నువ్వు అప్పగించుకో. ఆ ఖడ్గం ఎక్కడుంది? నీ నోటే ఉంది. ఎక్కడుంది? బైబిల్లో ఉన్నది వాక్యం కాదు, నా హృదయంలో ఉన్నదే వాక్యం. బైబిల్ అన్నీ ఉంటాయి, బైబిల్ అన్నీ ఉంటాయండి. బైబిల్లో ఉన్నది ఎక్కడ రావాలా? నీ హృదయంలోనికి, నీ నోటిలోకి. చెప్పండి, నీ హృదయంలోకి రావాలా, నీ నోటిలోకి. ఈ నోటిలో నుంచి హృదయంలోకి అప్లై చేసుకున్నప్పుడు ఆ ఖడ్గము మనలో ఉన్న ప్రాచీన పురుషుని విచ్చలవిడి పురుషుని ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఇప్పుడు బైబిల్ స్టడీ ఉంది, బైబిల్ స్టడీ ఉన్నా రాకుండా నువ్వు ఊర్లెమ్మడి తిరుగుతూ ఉంటావు అంటే అర్థమైంది, విచ్చలవిడితనానికి అలవాటు పడ్డావు. ఏమైనా విచ్చలవిడితనానికి ఏదో సాకు చెప్పుకుంటాం, ఏదో సాకు. ఫ్రెండ్స్ అంటావు, సీరియల్ అంటావు, బంధువులు అంటావు, ఫంక్షన్ అంటావు, లేకుంటే ఇంకేదో అంటావు, సొంత పని అంటావు. అప్పుడు మనము విచ్చలవిడి జీవితానికి, చెప్పండి, ఏమైనాము? అలవాటు పడిపోయినాము. దాన్ని అంటే మనం ద్వేషించుకోవద్దు, సరి చేసుకోవాలి. చెప్పండి, ఏం చేయాలా? మనం ఎవరిని ద్వేషించొద్దు. మనం ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి. అప్పుడు ప్రభు మనకు కృప ఇస్తాడు. మరలా తిరిగి ఏమయ్యబడ్డారు? యాజకత్వం వాళ్ళకి ఇవ్వబడింది. గొప్ప యాజకత్వం. ఇజ్రాయేలులలో అంత శ్రేష్టమైన గోత్రం ఏమైంది? ఇప్పుడు లేవి గోత్రమైంది. లేవీలో నుంచి యాజకుడైన యేసుక్రీస్తు, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వచ్చాడు. ఈరోజు ప్రార్థన అనేది ఎక్కడి నుంచి వచ్చింది? లేవీల దగ్గర నుంచే వచ్చింది. ఈరోజు మనకు ప్రార్థన నేర్పించింది ఎవరు? లేవీలు. కాబట్టి ఇది మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం. ఇప్పుడు మనకు ఏమేంటి? మత్తయ్య గారి పాత పేరు ఏం పేరు? చెప్పాలి. మత్తయ్య గారి పాత పేరు ఏం పేరు? లేవి. అది గుర్తుపెట్టుకోండి. లేవి సుంకరి అయిన లేవి. అందరు చెప్పండి. లేక సుంకరి అయిన లేవి. అందరు చెప్పండి. ఇప్పుడు లేవీలు ఏం చేయాలా? చెప్పాలా ప్లీజ్. లేవీలు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. లేవీలు ఏం చేయాలా? బలులు అర్పించాలా. లేవీలు ఏం చేయాలా? యాజకత్వం అర్పించాలా. లేవీలు ఏం చేయాలా? ధూపము వేయాలా. లేవీలు ఏం చేయాలా? బలరొట్టెలు మార్చాలా. లేవీలు ఏం చేయాలా? బలిపీఠము మీద నిప్పులు సర్దాలా. లేవీలు ఏం చేయాలా? దీపవృక్షానికి నూనె పోయాలా. లేవీలు ఏం చేయాలా? ఆ యొక్క కొమ్మిరిని కత్తిరించాలా. లేవీలు ఏం చేయాలా? దేవాలయంలో ఉన్న పశువులను శుభ్రం చేయాలా. ఆవరణమంతా పవిత్రపరచాలా. దివారాత్రులు యెహోవా సన్నిధిలో నిలబడాలా, కనబడాలా. సంవత్సరానికి ఒకసారి అతి పరిస్థలంలోకి ప్రవేశించాలా. రక్తం తీసుకొని, ఇది వాళ్ళు చేయాల్సిన పని. ఇంత అపురూపమైన పనిని వదిలేసి లేవీలు ఏమయ్యారంట? సుంకము వసూలు చేయడం మొదలుపెట్టారు. సుంకరి అయిన లేవి. అందరు చెప్పండి. పలకండమ్మా, మీకు గుర్తుండిపోతుంది. చెప్పండి, లేవీలు ఏమయ్యాడు? సుంకరి. సుంకరి అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలీల కాలంలో, బైబిల్ దినాల్లో అతి లీస్ట్ జాబ్ ఏంటంటే సుంకరి జాబ్. సుంకరి జాబ్ అంటే పన్ను వసూలు చేసేవాడు. సుంకరి అంటే ఏంది? సుంకరి అంటే చెడ్డ పేరు కాదు, పన్నులు వసూలు. బైబిల్ దినాల్లో పన్నులు అనేటివి లేవు యాక్చువల్గా. ఇది ఎందుకు పన్నుల సిస్టమ్ వచ్చిందంటే, ఇజ్రాయేల్ జనాంగాన్ని హేరోదు పరిపాలిస్తూ, హేరోదు పిలాతు. చెప్పండమ్మా. ఈ హేరోదు పిలాతులు యూదులు కాదు, వాళ్ళు అన్యులు కిందికి వచ్చేసింది. ఏది? ఇజ్రాయెల్ జనాంగం, యెరూషలేం పట్టణం. ఇప్పుడు అన్యులు వచ్చేసి ఏం చేశారంటే పన్నులు పెట్టారు. ఇప్పుడు రేపొద్దున గవర్నమెంట్ మారిపోతుంది, చర్చికి పోయే వాళ్ళంతా ట్యాక్స్ కట్టాలా అంటాడు. చర్చి కానుకలో ట్యాక్స్ కట్టాలా అంటాడు. చర్చికి వెళ్ళే వాళ్ళందరూ వాళ్ళు గవర్నమెంట్ ద్వారా ధృవీకరణ పత్రం తీసుకోవాలా.
ఇట్లా ఒక్కొక్కటి నేను నిన్న కేజీఎఫ్ పోయినా కదా బెంగళూరుకి. అక్కడికి దుబాయ్ నుంచి ఒక బ్రదర్ వచ్చాడు. ఆయనదే ఫంక్షను. ఆయన కూతురు బాప్టిజం తీసుకుంటే పోయినాడు. అమ్మాయి కాలిఫోర్నియా నుంచి బ్యాప్టిజంకి వచ్చింది. ఎక్కడి నుంచి? కాలిఫోర్నియా నుండి బ్యాప్టిజం తీసుకుని వచ్చింది. ఆ అమ్మాయి బ్యాప్టిజం కోసం కొంతమంది తయారయ్యారు. ప్రేమావిందు. ఆయన చెప్పాడు, ఈరోజు నాకు పండగలాగా ఉంది బ్రదర్ అన్నాడు. ఎందుకు బ్రదర్ అన్నాడు? మా దుబాయ్లో మాకు ఆరాధన చేసుకోవాలంటే ఒకటే కాంపౌండ్లో 190 ఫెలోషిప్లు ఉన్నాయంట. ఎన్ని ఫెలోషిప్లు? 190 సహవాసాలు. పెంతెకోస్తు, ఆర్సీఎం, హెబ్రోను, తర్వాత ట్రినిటీ. ఒకటి కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దుబాయ్లో ఉన్నారు. కాబట్టి దుబాయ్లో ఉన్న వాళ్ళందరి కోసం ఏం కావాలా? చర్చి. ఏ సహవాసమో ఆ చర్చికి పోవాలా. కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఏం చేసిందంటే పర్మిషన్ ఇలా బయట చర్చిలకి ఓ పెద్ద గ్రౌండ్ ఇచ్చింది. 100 ఎకరాలు గవర్నమెంటే ఇచ్చి, గవర్నమెంటే కాంపౌండ్ కట్టి, గవర్నమెంటే 100 చర్చిలు కట్టింది. 100 అంటే ఒక 50 చర్చిలు కట్టిండొచ్చు. నేను వెళ్ళాను అడిగి 50 చర్చిలు కట్టింది. ఇప్పుడు అందరికీ మందిరం కావాలా. కాబట్టి ఏం చేస్తారంట, కొందరు శనివారం రాత్రి నుంచి ఆరాధనలు స్టార్ట్ అంటే ఎన్ని గంటలకి? 3 గంటలు ఆరాధన చేసుకుంటే 25,000 కట్టాలంట గవర్నమెంట్కి ఏం కట్టాలా? బయట నువ్వు ఆరాధన కూడుకోవద్దు, మేము చెప్పిన స్థలంలో కూడుకోవాలా. ఇంట్లో కూడుకున్నా కూడా కేసు. ఇంట్లో కూడుకున్నా కేసు. సౌండ్ వచ్చిందో కేసు అంటే మామూలు కేసుగా తీసుకెళ్ళి జైల్లో పెడతారు. కాబట్టి గవర్నమెంట్ ప్లేస్లోనే ఆరాధన కూడుకోవాలి. ఆరాధన కూడుకొని 3 గంటలే ఆరాధన. 3 గంటలకు ఎంత కట్టాలా? 25,000 కట్టాలా. నెలకు ₹1,00,000 దానికే. గంటకు 3 గంటలకు 25,000. మీరు నమ్మరు. ఆయన అంటాడు, నేను చూశాను, నేను లైవ్ చూశాను. మన టైం ఎంతంటే ఇప్పుడు మనకి ఇచ్చిన టైం ఏంటంటే వాళ్ళు చెప్పాడు, ఆదివారం పొద్దున 7 గంటల గంట. ఎన్ని గంటలకు? 9 గంటలకు అయిపోలా. 7, 8, 9, 10. 10కి అయిపోలా. 10కి ఆరాధన అయిపోలా. 10కి 1 నిమిషము లేట్ అయితే ఆ ఫెలోషిప్లు మిగతా 10 నుంచి 11, 12, 1 గంట, 3 గంటలు వాళ్ళు రెడీ. వాళ్ళు మీరు ఆశీర్వాదం ఇంకా ఇచ్చారు లేదో మనకు తెలీదు. లోపలికి వస్తానే ఉంటాడు. మన ఎవరి సాపలు వాళ్ళవి, ఎవరి మైకులు వాళ్ళవి, ఎవరి తబలా వాళ్ళది, ఎవరి హార్మోని వాళ్ళది. మేము తీస్తూనే ఉంటారు, వాళ్ళు పక్కన పెడతాను, బయట పెడతానే ఉంటారంట. భలే ఉంటుంది దుబాయ్లో. ఒకసారి ఒక సండే మీరు పోయి రావాలా. ఎట్లుంటుందో ఒక దినమంతా ఆడ చూస్తే ఇదా. ఆడ అన్నం తినేకి పర్మిషన్ లేదు, టీ తాగే పర్మిషన్. అదేంటి, మీ అన్నం ఏంది, బాక్సులు కట్టిచ్చిస్తారు. ప్రతి సండే ప్రేమావిందు బాక్సులు ఇస్తారు. అవి జాగ్రత్త ఇంటికి తీసుకెళ్ళి తినాలా. ఎక్కడ? చర్చిలో పొరపాటు ఒక మెతుకు పడడానికి పర్మిషన్ లేదు. ఆరాధన అయిపోతానే ప్రైజ్ లాడ్ చెప్పుకునే టైం లేదు. అందరు దిగి బయట ఒక పెద్ద గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్లో ప్రైజ్ లాడ్ చెప్పుకోవాలా. పొరపాటున ఆరాధన మందిరంలో ప్రైజ్ లాడ్ చెప్తే నీ బుర్ర ఉందా అంటారన్నమాట. ఈ టైం అయిపోయింది నాకు. మన ఓ 4 వారాలు ఎగ్జామ్షన్ చేసి 4వ వారం తర్వాత ఇట్లే చేశారనుకో, 5 నిమిషాలు అబ్రాహ్మణ్ లాంటి వాడు పోయి 5 నిమిషాలు ఎక్కువ చెప్పాడు అనుకో, ఇక వాళ్ళు 4 వారాల తర్వాత క్యాన్సిల్ చేస్తాడు మన పర్మిషన్. మన చర్చ్ పర్మిషను మళ్ళీ దానికి పర్మిషన్ ఇవ్వాలంటే 3 లక్షలు కట్టాలంట. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు యూదులు ఏది చేయాలన్న గవర్నమెంట్కి ఏం చేయాలా? సుంకము కట్టాలి. సుంకం అంటే పన్ను. ఆ సుంకం వసూలు చేసే డ్యూటీ ఎవరిది? లేవిది. సుంకపు గుత్తదారుడైనా లేవి. చూడు, అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఆ లేవి ఎవడు? మన యూదుడే. ఎవరు? యూదుడే. ఆ యూదుడు ఇజ్రాయేలీలకు యాజకత్వం చేయాల్సినోడు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టించే స్థితిలోకి వెళ్ళిపోయాడు. దాని మీద అజమాయిషి చేస్తున్నాడు. అంటే ఏమాత్రము బైబిల్ ఆవలించదు. సుంకన్నా తప్పు. ముందర కూర్చొని ఊరికి ఆవలిస్తూ అంటారు కొందరు, రాజేష్ లాగా. అదొక దురాత్మ. కాబట్టి ఏం చెప్తున్నా సుంకన్న నీకే చెప్పేది. సుంకన్న సరిపా. ఊరికే లేచిపోతా అంటే ఏదో అర్జెంట్ అంటే పర్లే, ఏదో బిజీ ఉన్నట్లు పోతా. ఫోన్ వస్తే పోతూ ఉంటారు. ఏం ఫోన్ వస్తుందో మన అర్థం కాలే నాకు. సరే, ఇప్పుడు మనం సబ్జెక్ట్లో డైవర్ట్ అయితే ఆన్లైన్లో పోతుంది. కాబట్టి ఇప్పుడు మన విషయం ఏంటంటే, ఇప్పుడు లేవి ఏమయ్యాడు? ఈ యాజకత్వం పొందడానికి అమ్మ, నాన్న, కొడుకు, అన్నను చంపితే ఈ యాజకత్వం వచ్చింది. వరుస పెట్టి చంపితే అంత ఖరీదైన ఈ యాజకత్వాన్ని పక్కన పడేసి గవర్నమెంట్కి చర్చిల మీద, లేక సమాజ మందిరాల మీద, లేక క్రైస్తవుల మీద, అన్ని రకాల బైబిల్ సంబంధించిన వాటి మీద
ట్యాక్స్ వసూలు చేసే ఉద్యోగం తీసుకోండి. ఎవరు? లేవి. వసూలు చేస్తూ కూర్చొని సుంకపేట మీద కూర్చొని ఇట్లా కూర్చొని వసూలు చేసుకుంటున్నాడు. ఎవరు చెప్పండి? లేవి. అతనికి 3 పేర్లు: లేవి, సుంకరి, మత్తయి. చెప్పండి. లేవి, సుంకరి అయిన లేవి, అతనే మత్తయి. ఇప్పుడు ఇలా ఉన్నటువంటి ఇతని దగ్గరికి జగద్రక్షకుడు వచ్చాడు. ఎవరు వచ్చారు? వాడదామా? ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము, రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము. ప్రేమతో నిజంగా నాకంటే మీరే బాగున్నారు. నాకు పాటలు రావు. ఇప్పుడు ఈ సుంకపేట దగ్గర కూర్చున్న మనిషి దగ్గరికి సాక్షాత్తు పరలోకము నుండి దేవాది దేవుడు మనిషి రూపం ధరించుకొని కరెక్ట్గా సుంకపేట దగ్గరికి వచ్చాడు. వచ్చి ఎక్కువ మాట్లాడలే, చూశాడు. అందరు ఏమండి? సుంకరి అయిన లేవి, పలకరు ఏంటండి? సుంకరి అయిన లేవి నన్ను వెంబడించుము అంతే. ఒకటే మాట మాట్లాడు, రెండో మాట మాట్లాడలే. నువ్వు సేవకురా, నువ్వు సేవకు వస్తే పరలోకంలో కిరీటం దొరుకుతుంది, నీకు సింహాసనం దొరుకుతుంది, ఓ అబ్బో ఓహో హెబ్రోన్ సహవాసంలో పేరు దొరుకుతుంది, నువ్వు స్పెషల్ స్పీకర్ అవుతావు, నువ్వు ఫలానా అవుతావు, నీకు పెద్ద గద్వాలలో పులి పెట్టిస్తారు, నువ్వు పాటలు పాడచ్చు. ఇవన్నీ ఏం చెప్పలే. ఏం చెప్పాడు? సుంకరి అయిన లేవి అది కూడా చెప్పలే. ఇంకా ఎక్కువ చెప్తున్నా, ఎక్స్ట్రా చెప్తున్నా, క్షమించాలా. ఇంగ్లీష్ చెప్పండి. ఫాలో మీ. క్యా బోలా? ఏం చెప్పాడు? ఫాలో మీ, నన్ను వెంబడించు. నన్ను వెంబడించు అంటే ఆయన బైబిల్ చెప్తుంది. స్పాట్ లేచాడంట. లేచి ముఠములు సర్దేశాడు. ముఠములు సర్దేసి గవర్నమెంట్కి అప్పగించాడు. ఆ రోజు లెక్క, సార్ నేను ఈరోజు నుంచి ఉద్యోగాన్ని రిజైన్ లేక ఏమంటారు దాన్ని, పదవి విరమణ చేస్తున్నా, నన్ను క్షమించండి అని చెప్పేసి లెక్కలని కట్టేశాడు. చేతులు కడుక్కున్నాడు. చక్కగా ఈశ్వర దగ్గరికి వచ్చేసి ఊరిలో ఉన్న వాళ్ళందరూ పిలిచాడంట. ఇప్పుడు గంజిపేటలో తిమ్మని ఎట్లా పెట్టాడు విందు, దుమ్దాం. అట్లా ఊరిలో తనకి ఎంతమంది స్నేహితులు ఉన్నారో మనకు తెలియదు, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో మనకు తెలియదు, ఎంతమంది బంధువులు ఉన్నారో చెప్పండి. ఎవరెవరు ఉంటారు? మనకి ఎవరు ఉంటారండి? మనకి ఎవరెవరు ఉంటారు? ఇరుగు పొరుగు పలకండి. బంధువులు, స్నేహితులు, నెలవరులు, చర్చ్ మెంబర్సు, ఆఫీస్ ఫ్రెండ్సు, ఊరు ఫ్రెండ్సు, చెడ్డీ ఫ్రెండ్సు, ఎన్ని రకాలు ఉంటారో అందరికీ చెప్పాడంట. నా ఇంట్లో ఈరోజు గొప్ప విందు జరగబోతుంది. చెప్పండి చెప్పండి. నా ఇంట్లో గొప్ప విందు. ఆ రాయబడింది అన్నమాట. ఏ విందంట? ఐ విల్ ప్రిపేర్ ఏ గ్రేట్ ఫీస్ట్ అంటేనే సాయంకాలం అయ్యేసరికి ఊరంతా వచ్చేసిందంట. వచ్చేసి వాకిటైన స్థలం లేకుండా అందరూ కూర్చొని ఉన్నారు. కూర్చోవడం కాదు, భోజనం చేస్తున్నారు. చెప్పండి. యేసుప్రభువు కూడా వాళ్ళ మధ్యలో కూర్చొని భోజనం చేస్తాడు. ఎవరితో? సుంకర్లతో. నేను అనుకుంటా అందరు చెప్పండి. సుంకరోళ్ళకు పలకరు చూడండి మీరు. సుంకరోళ్ళే స్నేహితులు, అంతే కదండి. సుంకరోళ్ళకి ఎవరు స్నేహితులు ఉంటారు చెప్పు? సుంకరోళ్ళే. ఇప్పుడు సుంకర్లు అందరూ వచ్చి ఉండొచ్చు బహుశా, మేబీ. ఎంతమంది సుంకర్లో మనకు తెలియదు. అందరూ వచ్చేసరికి వాళ్ళతో కలిసి యేసుప్రభు ఏం చేస్తున్నాడు? అప్పుడు పరిసయ్యులు వచ్చారంట. పరిసయ్యులు అంటే తప్పులు పట్టేటోళ్ళు. అందరు చెప్పండి. పరిసయ్యులు అంటే ఎవరు? మనకు కూడా తప్పులు పట్టేవాళ్ళు ఉంటారు. అట్లా పరిసయ్యులు అందరూ వచ్చేసి పరిసయ్యుల శాస్త్రులు, ఏమయ్యా ఈ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేస్తున్నాడు, బాంబేశారు అంటే. నా ప్రభు అన్నాడు, ఆరోగ్యము గలవానికి వైద్యుడు అక్కర్లేదు, రోగికి వైద్యుడు అవసరమే అని చెప్పేసి భోంచేశాడు. ఆ దినము నుండే ఈ సుంకరి అయిన లేవి యేసుకు శిష్యుడైపోయాడు. ఏమయ్యాడు? ఇతనే. అందరూ చెప్పండి. ఇతనే తర్వాత మత్తయిగా, సువార్తీకుడుగా, అపోస్తలుడుగా, శిష్యుడుగా ఘనతకెక్కాడు. చెప్పండి. శిష్యుడు పలుకరండి. శిష్యుడు, అపోస్తలుడు, ఇంకా సువార్తీకుడు, గ్రంథకర్త. గ్రంథం తన బైబిల్లోకి వచ్చింది. మొదటి సువార్త ఏంటండి? మత్తయి. ఆ సువార్త రాసింది ఎవరంటే ఆ సుంకరి అయిన మత్తయి. సుంకరి అయిన
లేవి. ఆ లేవీనే మత్తయి. అయితే ఈ కథలో ఒక విచిత్రం ఉంది. ఏమిటా విచిత్రం అంటే జాగ్రత్త అలా మన టైం లేదు నాకు, సో టైం అయిపోయింది. ఇప్పుడు 8:20 అయిపోయింది, 8:25, 10 minutesలో ముగిచ్చా. అయితే ఈ మత్తయి ఈ చరిత్ర అందరూ చెప్పండి, ఈ చరిత్ర ప్లీజ్ ఈ చరిత్ర ఇదే విషయాన్ని మార్కు రాశాడు, లూకా రాశాడు, మత్తయి రాశాడు. చెప్పండి, లూకా, మార్కు, మత్తయి ఇలా. ఇప్పుడు మత్తయి సువార్త రాసింది ఎవరు? మత్తయి సువార్త రాసింది ఎవరండి? పాస్టర్ అమ్మ చెప్పమ్మా. మత్తయి రాశాడు. మత్తయి సువార్త రాసింది ఎవరు? సుంకన్న. మత్తయి నీదే, మెసేజ్ అంతా నీదే. మత్తయి సువార్త రాసింది ఎవరు? మత్తయి రాశాడు. మత్తయి సువార్త రాసింది మత్తయి. లూకా ఈ సుంకరి. ఇప్పుడు జాగ్రత్త అండి, మత్తయి ఈ విషయాన్ని రాశాడు లేదు చూద్దామా. ఇప్పుడు ఇక్కడ మనం చదివింది ఎక్కడ? లూకాలో చదివాం. ఈ మత్తయి కూడా రాసిండాలి కదా, చూద్దాం ఎలా రాశాడు చూద్దాం. మత్తయి సువార్త, మత్తయి రాసిన సువార్త, మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం అందరు చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అందరు చదువు, కొంచెం ఓపిక చేసుకోండి. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్దన కూర్చుండిన మత్తయి అని ఒక మనుషుని చూచి, నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతను లేచి ఆయన వెంబడించెను. ఇంట్లో భోజనం కేసు కూర్చుండగా ఇదిగో సుంకర్లు పాపులు అనేకులు వచ్చి ఆయన శిష్యులు ఇద్దరు కూర్చుండ్రి. పరిచయలు అది చూచి చాలు మనకి. ఇప్పుడు అందరూ గమనించండి, అందరు చెప్పండి. సుంకపు మెట్టునొద్ద కూర్చుండిన, ప్లీజ్ చెప్పరండి. సుంకపు మెట్టునొద్ద, స్టీవెన్ అసలే చెప్పట్లే, వానితో ఎందుకు చేతపడతావురా, పలుకురా, చెప్పండి. సుంకపు మెట్టునొద్ద కూర్చుండిన, నువ్వు ఒక్కరు లేచి వచ్చాడు, కూర్చో, మాట్లాడతావా అంతా, చెప్పండి. సుంకపు మెట్టునొద్ద కూర్చుండిన మత్తయిని చూచి, మీకు ఏమర్థం చెప్పండి. లూకా ఏం రాశాడు? లేవి రాశాడు. మత్తయి ఏం రాశాడు? మత్తయి రాసుకున్నాడు. లేవి రాసుకోవచ్చు కదా. ఇప్పుడు చెప్పండి, లేవి అనే పదం ఎలా ఉంది, సుంకరి అనే పదం ఎలా ఉంది చెప్పండి. లేవి అనే పదం ఎలా ఉంది, సుంకరి అనే పదం ఎలా ఉంది. మనం ఏం చేస్తాం ఇప్పుడు ఎన్నే రెడ్డి గారు అనుకోండి, ఏమనుకోద్దన్న, ఏం రాజు యాటికి పోయినా నా పేరు రాజారెడ్డి అని చెప్పుకుంటాం. ఇప్పుడు అన్నగారే కనుక బాపునాయన అనుకో, ఎక్కడ పోయినా నేను రాజు శాస్త్రి గారిని వాళ్ళ అన్నగారు చౌదరి అనుకో, చంద్రన ఎక్కడ పోయినా నేను చౌదరిని చెప్పుకోరండి, చెప్పుకోరా. ఇప్పుడు ఆడవాళ్ళకి కూడా జబ్బు పట్టింది, పూజితారెడ్డి, లేకుంటే సులోచనారెడ్డి, లేదంటే విజయారెడ్డి, లేదంటే సుష్మారెడ్డి, గౌతమి రెడ్డి. ఆడవాళ్ళు కూడా ఏం పెట్టుకుంటారు? రెడ్డి. అమ్మ అసలు ఆ రెడ్డి అనే పదం లేకుంటే వాళ్ళకి అన్నం ముద్ద దిగదు. బాబునోడైతే శాస్త్రి అనే పేరు లేకుంటే వాళ్ళకి ముద్ద దిగదు. కశ్యప, శాస్త్రి, స్వామి, ఇవన్నీ చాలా పెద్ద వాళ్ళకి చాలా ఉన్నాయి కొన్ని సింబల్స్. భరద్వాజ, ఇవన్నీ బ్రాహ్మణ సింటమ్స్ అనమాట, నేమ్స్ అవి. పెట్టుకుంటే వాళ్ళకి అన్నం, అది లేకుంటే వాళ్ళకి అన్నం పోదు. మేము బ్రాహ్మణులము కాదని ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు బాపునోడికి, రెడ్డికి, కమ్మకు, చౌదరికి ఎంత ప్రాముఖ్యమైన విషయం అది. లేవి అనేది టాప్ మోస్ట్ వాల్యూ. అది ఏం చెప్పండి, ఇజ్రాయేల్లో అన్నిటికంటే టాప్ వాల్యూ ఏది దేనికి ఉంటుంది? ఎందుకంటే మనకి ఈరోజు మీకు చెప్తే అర్థమైంది, లేవికి ఇంత వాల్యూ ఉందా, లేవి ఇంత పని చేశాడు. ఈ విషయము యూదులలో ఉన్న లేవీలకి ఉగ్గుపాలతో తెలుసమ్మా. ఉగ్గుపాలు తెలుసమ్మా, ఉగ్గుపాలు అని చెప్పి లోటు ఏం పోస్తారు చిన్నప్పుడు, ఉగ్గు పోస్తారు కదండి. ఉగ్గుపాల చరిత్ర తెలుసు వాళ్ళకి. లేవీలు అంటే ఏంటని. వాళ్ళు లేవీలు మామూలు కాదురా, వాళ్ళు ఆ దినమున విచ్చలవిడిగా ఉన్న వాళ్ళందరూ 3000 మందిని నరికినారు కాబట్టి వాళ్ళకి యాజకత్వం వచ్చింది. మనం నరకలే కాబట్టి మనకి యాజకత్వము ఇవ్వబడలేదు. వాళ్ళు చాలా ప్రెషస్, వాళ్ళు చాలా రోషగాళ్ళు. వాళ్ళకి లేవీలకి ఒక మాట మీరు చెప్పండి, లేవీడు గొప్పోడా, యూదుడు గొప్పోడా? లేవీ గొప్పనా, యూదా గొప్పనా? లేవీనే గొప్ప. ఎందుకంటే యూదాను అభిషేకించేది ఎవరు? లేవీ లేకుంటే యూదా లేనే లేదు.
అంతట యూదుల కన్నా గొప్ప క్యారెక్టర్ ఎవరిదంటే లేవీలు. ఆ క్యారెక్టర్ని లూకా రాశాడు. కానీ చెప్పండి, మత్తయి సువార్తికుడు ఆ పదమును నేను రెడ్డి గారిని, నేను బాపనోన్ని, నేను కంబవాన్ని, నేను చౌదరిని అని రాసుకోలే. రాశాడా రాయలేదా? అందుకే ఆయన మరుగైపోయాడు. అయితే మత్తయి మార్కు రాసిన కొన్ని ఏళ్లకు లూకా సువార్తికి రాశాడండి. చాలా లేటుగా రాయబడిన సువార్త గ్రంథం ఏదంటే లూకా గారు ఆయన ఓపెన్గా రాశాడు. దేన్ని దాచిపెట్టకుండా. లేవి ఎవరో కాదయ్యా, ఆయన మత్తయి ఎవరో కాదు, లేవి ఆయన ఒక యాజకుని కుమారుడు, ఆయన వంశీకుడు, యూదుల వంశీకుడు, చాలా హైయెస్ట్ క్యాస్ట్ అది. ఆ క్యాస్ట్ నుంచి ఆయన యేసుప్రభు సేవకు వచ్చాడని ఆయన విషయం రాశాడు. ఈయన ఆ విషయాన్ని రాయకుండా సుంకరైన మత్తయి ఏం రాసుకున్నాడు? ఇంకో విషయం చెప్పని భయపడతారు మీరు. ఇప్పుడు జాగ్రత్త, చదువుతారా? మత్తయి సువార్త 10వ అధ్యాయం. నిద్రపోకండి, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తా మీకు. ఫజిల్, మీ బుర్రకు మెదడుకు మేత. మీరు చూడండి, తెలివైన వాళ్ళు చెప్పాలి, గుర్తుపట్టాల. మత్తయి సువార్త 10వ అధ్యాయము చదవండి బాబు, చదవండి. 2-3 వచనాలు. 12 మంది, మత్తయి సువార్త 10వ అధ్యాయం 2-3 వచనాలు. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదటి పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడు అంద్రయ్య, జబదేయి కుమారుడు యాకోబు అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, ఇక్కడి నుంచి ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి. చాలు. ఏం రాసుకున్నాడు దాని పేరు? జాగ్రత్త అండి. అపోస్తలుల దగ్గర కూడా తను ఏమని రాసుకుంటాడు? తన యొక్క సుంకరి అంటే ఏంటంటే వేస్ట్ గాడు అని మన భాషలో చెప్పాడు. సుంకరుడు అంటే ఏంటో వేస్ట్ గాడు, పనికిమాలినోడు, వాడు వేస్ట్ గాడు అని చెప్పుకునే క్యారెక్టర్ సుంకరి. ఆ క్యారెక్టర్ని అపోస్తలుల జాబితాలో కూడా వదిలిపెట్టుకోలే, అది రాసుకుంటాడు. నేను సుంకరోని రాసుకొని మత్తయి. మీకు తెలివైన వాళ్ళు చెప్పండి, మత్తయి నంబర్ ఎంత చెప్పండి చూద్దాం. మత్తయి నంబర్ ఎంత? పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ 4, ఫిలిప్ 5, బర్తలోమయి 6, తోమా 7, మత్తయి గుర్తుపెట్టుకోండి. ఇలా ఉంచుకొని లూకాకు రండి. లూకా సువార్త 6వ అధ్యాయం. మీ తెలుగులో చెప్పాలా టక్కనే. లూకా సువార్త 6వ అధ్యాయం 14-15 వచ్చాను. 14 సీమోను, అంద్రయ్య, యాకోబు, యోహాన్ 4 అయిపోయారు. ఫిలిప్ 5, బర్తలోమయి 6, మత్తయి 14వ అధ్యాయం 14 వచ్చాను చివరి భాగం. మత్తయి చెప్పండి, మత్తయి ఎన్నో నెంబర్ ఇచ్చాడు? నంబర్ 7. లూకా ఏం రాశాడు? మత్తయి నంబరు లూకా మత్తయికి ఎన్నో నెంబర్ ఇచ్చాడు? 7. మత్తయికి ఎన్నో నెంబర్ ఇచ్చాడు? 8. మత్తయికి ఎన్నో నెంబర్ ఇచ్చాడండి? 8. లూకా ఏమని ఎన్నో నెంబర్ ఇచ్చాడు? ఇప్పుడు ఇలా ఉంచండి. మార్కుకి రండి. మార్కు 3 మార్క్స్ వార్త 3వ అధ్యాయం చూసారా? మార్క్స్ వార్త 3వ చదవండి. మీరు తెలుగులో చెప్పాలా. ఫజిల్ 16-17. వారెవరనగా ఆయన వారి పేరు పెట్టిన సీమోను. మార్కు 3:17 అండి. జబదేయి కుమారుడు యాకోబు అతని సహోదరుడు యోహాను, ఇతరు బోయనర్గేసు, అంద్రయ్య నంబర్ ఎంత? 4, ఫిలిప్పు 5, బర్తలోమయి ఎంత అండి? 6. చెప్పండి, తోమా ఎన్ని ఇచ్చాడు? 7. తర్వాత రాసింది తోమాకు నంబర్ 8 ఇచ్చారు. ఎవరు? జాగ్రత్త అండి. మార్కు సువార్తికుడు తోమా గారి నంబర్ ఎంత? 8. లూకా సువార్తికుడి ప్రకారం తోమా నంబర్ ఎంత? 8. మత్తయి సువార్తికుడి ప్రకారం మత్తయి నంబర్ ఎంత? 8. మత్తయి తన యాక్చువల్గా మత్తయిని తోమాను కనుక లైన్లో పెడితే మత్తయే ఫాస్ట్. ఆత్మీయంగా అన్ని కోణాల్లో మత్తయి ముందుండరా. మత్తయి నంబర్ 7 అన్న చెప్పండి. మత్తయి నంబర్ ఎంత? 7. కానీ తన సువార్తలో మత్తయి నెంబర్ ఎలా రాసుకుంటాడు? 8 రాసుకున్నాడు. మార్క్ ఎంత రాశాడు? 7. లూకా ఎంత రాశాడు? చూడండి ఇక్కడ. అంటే తన గురించి చెప్పుకోవడానికి కిందున్నాడు, తోమాను పైన పెట్టాడు. ఇంకోటి వీళ్ళేమో మత్తయి అని రాశాడు. ఒక మత్తయి సువార్తికుడు ఏం రాసుకున్నాడు? సుంకరి అయిన మత్తయి రాసుకున్నాడు. ఏం క్యారెక్టర్ చూడండి. మనం రాసుకుంటామా? నేను ఒక వేశ్యను, ప్రభు నమ్ముకున్నా చెప్పగలమా? మాటికి
రహాబు గురించి వచ్చిన ప్రతిసారి వేశ్యైన రహాబు, వేశ్యైన రహాబు, వేశ్యైన రహాబు. వినడానికి ఎట్లుంటుందండి? ఇప్పుడు మన మధ్య రహాబు ఉందనుకో, ఎట్లా ఫీల్ అవుతుంది? ఏంది అబ్రాహ్మణ ఊరికి నన్ను ఏమంటాడు? వేశ్య 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 అంటాడు. ఏంది అప్పుడంటే వేశ్య అని, ఇప్పుడు మంచిదాని కదా. మారిందా లేదంటే రహాబు? మారిన తర్వాత కూడా ఆమె గురించి ఏం రాస్తాడు? వేశ్య 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 వేశ్య. మారినాక తీసేయాలి కదా, తీసేయట్లా. మనలో ఉన్నటువంటి ఆ ఇగోను పరిశుద్ధాత్ముడు దర్శించాలని ఇష్టపడతాడు. సరే, ఇప్పుడు సుంకరి అనేది చాలా లీస్ట్ వాడు, దాని ఇష్టం. సరే, ముగించక ముందు అసలు మత్తయి సువార్త గురించి చెప్పేసి ఒక మాట చెప్పేసి ముగిస్తా. మత్తయి సువార్త బైబిల్లో ఈజ్ అ కింగ్షిప్ అంటది. బైబిల్లో 4 సింహాలు ఉన్నాయి, 4 జీవులు. ఏంటి? సింహము, ఇంకా ఎద్దు, మానవుడు, పక్షిరాజు. 4 సువార్తలు 4 జీవితాలకు గుర్తు అనమాట. మత్తయి సువార్త ఈజ్ ఏ లయన్, మార్క్ సువార్త ఈజ్ ఏ ఆక్స్, లూకా సువార్త ఈజ్ ఏ హ్యూమన్ లైక్ ఎ మ్యాన్, జాన్ గాస్పెల్ ఈజ్ లైక్ ఎ ఈగల్. ఇంకంత మించి చెప్పలేను, మీకు అర్థమైందో లేదో. మత్తయి సువార్త అంతా కలిపి ఏమిటంటే సింహం గురించి రాయబడింది. చెప్పండి. మార్క్ సువార్త దేని గురించి రాయబడింది? ఎద్దు గురించి రాయబడింది, ఎద్దు. లూకా సువార్త దేని గురించి రాయబడింది? మనిషి గురించి రాయబడింది. యోహాను సువార్త దేని గురించి రాయబడింది? పక్షిరాజు. ఇప్పుడు ఈ 4గిట్లో టాప్ ఏది చెప్పండి? సింహమా? ఏది? సింహమే. అందుకే ఆయన ముందు పెట్టాడు. మత్తయి సువార్త అంతట్లో ఎక్కువ ఏమంటుందంటే పరలోక రాజ్యం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం, రాజ్యం 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 రాజ్యం. 7 సార్లు సింహాసనం గురించి మాట్లాడతాడు. 7 సందర్భాలు ఏం రాస్తాడు? సింహాసనం సింహాసనం, సింహాసనము, రాజ్యము, రాజరికం గురించి మాట్లాడతాడు. అందుకే ఆయన పరిశుద్ధాత్ముడు మొదటి సువార్తగా దాన్ని పెట్టాడు. ఇప్పుడు ఆల్ ఇండియా ఐఐటి టాపర్ 1, దానికి మీరు నమ్ముతారు లేదో, ర్యాంక్ 1 ఐఐటి తెచ్చుకున్న వాళ్ళకి ₹1 కోటి ఇస్తారు. ₹1 గిఫ్ట్ అండి. 2వ ర్యాంక్ వచ్చేవాడికి అంత మార్కులు ఇవ్వరు, వాళ్ళకి ఏదో కొద్దిగా 10 lakhs ఇచ్చి పంపిస్తారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడికి మాత్రం 1 CR. 1 2 మత్తయి 1 మత్తయి ఎవరు చెప్పండి? 1. 4 సువార్తల్లో 1 ఎవరు? ఎందుకు అంత ఆత్మీయంగా ఎదిగాడు చెప్పండి. ఇప్పుడు ఆత్మీయంగా ఎదిగాడు లేదా అండి? టాప్ రేంజ్ అయినా ఎందుకు ఎదిగాడు? ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఒక చిన్న కథ అంటే మీకు ఎందుకు ఇష్టం? ఈ కథ మర్చిపోద్దండి ప్లీజ్. హెబ్రోన్లో చెప్పారు ఇది. ఎప్పుడు? నేను కొత్తగా సేవకు వచ్చినప్పుడు 96లో చెప్పారు. అది ఇప్పుడు గుర్తుంది నాకు. ఇది నా కథ కాదు, హెబ్రోన్లో చెప్పిన కథ నాకు గుర్తుంది, మీకు చెప్తున్నా. ఇప్పుడు చెప్పేటోళ్ళకు లేరు ఆ కథ. ఇది మళ్ళీ మీకు దొరకదు కూడా. ఒక ఊరిలో ఒక దేశంలో ఒక రాజు ఉండేవాడంట. ఏం చెప్పండి? కే రాజన్న ఏసు రాజన్ లాగా ఒక ఊరిలో రాజు ఉండేవాడట. ఆ రాజుగారు చాలా మంచి రాజు అంట. ఎంత మంచి రాజు అంటే ప్రజలు ఆయన కోసం గుండె కోసి మన ఇస్తారంట. అంత మంచి రాజు. ఈజ్ వెరీ లవింగ్ క్యారెక్టర్. అందరినీ కలుపుకునేవాడంట. అంత మంచివాడంటే ప్రాణం రాజు అంటే ప్రజలకి. తనది ఏది తంది అని ఫీల్ అయ్యేవాడు. ప్రతీదీ ప్రజలకు ఇచ్చేవాడంట. ప్రతీదీ ఏది పడితే వాళ్ళకి ప్రజలకు మెచ్చితే వెంటనే దండ తీసి ఇచ్చేవాడు, ఏది గుసుగని ఇచ్చేవాడు. ఏది అంత లవింగ్ క్యారెక్టర్. ప్రజలందరినీ కన్నబిడ్డలాగా చూసుకున్నాడు. ఇంత చుట్టుపక్కల పేరు వచ్చేసింది. అబ్బా మంచి రాజు ఆయన, ఏం రాజు అండి, ఏం రాజు అండి, అబ్బా బా బా ఆయన బతకాలండి, అందరూ అంత ఘనత వచ్చిందంట. అప్పుడు ఈ రాజుకి ఇంత పేరు ఎట్లొస్తుంది అని తెలుసుకోవడానికి పొరుగు దేశపు రాజులు గూఢాచారులను పెట్టారంట. ఏం పెట్టారంట? గూఢాచారి. ఆ గూఢాచారి 24 గంటలు గమనించాడు, ఈయనకి ఇంత మంచి పేరేంటి. అప్పుడు వారానికి ఒకసారి ఈయన గుర్రం ఎక్కిపోయేవాడంట. ఇది గమనించాడు. ఈయన వారానికి ఒకసారి గుర్రం పోతాడు. అప్పుడు గమనించాడు, వెనక నుంచి జాగ్రత్తగా గుర్రం ఎక్కుతాడంట. ఒక కీకారని అడవిలోకి పోతాడు. అడవిలోకి బాగా అడవిలోకి చుట్టాడు పోయి అక్కడ చిన్న గుడిసు ఉందంట. ఎవరు లేక చూస్తాడు. ఎవరు లేదు. అప్పుడు గుర్రాన్ని అడిగించాడు. వచ్చేటప్పుడు మంచి డ్రెస్, కిరీటము, గద, చాలా అందంగా తయారై వజ్రాలు, ఉంగరాలు. అప్పుడు లోపలికి వెళ్ళేవాడు. గుర్రం తలుపు తీసుకొని గుడిసె తలుపు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిపోయి లోపల తలుపు వేసుకునేవాడు. తలుపు వేసుకొని తన బట్టలన్నీ ఇప్పేవాడంట. ఇప్పేసి అక్కడ ఒక పెద్ద అద్దం ఉందండి, నిలువుట అద్దం. ఆ నిలువుట అద్దం ముందు పక్కన ఒక జోకర్ డ్రెస్ ఉండాలి. ఏం డ్రెస్? జోకర్ చెప్పండి. బఫూన్. ఏం చెప్పండి? బఫూన్ అంటే ఇంత టోపీ పెట్టుకొని, బుగ్గలు పెట్టుకొని, ముక్కు పెట్టుకొని, ఇట్లా పిచ్చోని డ్రెస్ పెట్టుకొని, ఇట్లా అంత పిచ్చి డ్రెస్, పిచ్చి చెప్పులు వేసుకొని ఇట్లా ఉంటాయి, కిర్రు చెప్పులు. ఆ డ్రెస్ వేసుకుంటాడు. వేసుకొని ముఖాన్ని రంగు పూసుకుంటాడు. పూసుకొని అద్దం ముందరికి వస్తే డ్యాన్స్ చేస్తాడంట.
మీకు అర్థమైందో లేదో? అద్దం ముందు ఏం చేస్తాడంట? బఫూన్ డ్యాన్స్. ఏం డ్యాన్స్? మీ డ్యాన్స్ కాదు. ఏం డ్యాన్సు? బఫూన్ డ్యాన్స్. ఏసి 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 చెమటలు బట్టి ఎంత వేసాడు. వేసిన తర్వాత ఏడ్చేవాడు. ఏడ్చుకు తుడుచుకొని మళ్ళీ డ్రెస్ అంతా తీసేసి ఆడ అద్దం పక్కన తగిలిచ్చేసి మళ్ళీ రాజవస్త్రాలు వేసుకొని ఇట్లా తలుపు తీసి బయటకు వచ్చి మళ్ళీ గుర్రం ఎక్కాడు. గుర్రం ఎక్కి చూసేవాడు, ఎవరైనా చూసారా అని. అమ్మయ్య ఎవరు చూడలే. గుర్రం ఎక్కేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసి మళ్ళీ కనిబిడ్డలాగా చూసుకునేవాడు. అప్పుడు చుట్టుపక్కల దేశాలని తెలిసిపోయేది, రాజుగారు వారానికి ఒకసారి ఊరు బయట గుడిసెలోకి పోయి చెప్పండి మిగతాది మీరు చెప్పండి. బఫూన్ డ్రెస్ వేసుకొని డ్యాన్స్ చేసి అద్దం ముందర డ్యాన్స్ చేసుకొని ముఖానికి రంగు పూసుకొని మళ్ళీ వచ్చి మామూలు డ్రెస్ వేసుకొని మళ్ళీ వస్తాడా. తెల్లారేసరికి అందరు తెలిసిపోయింది, ఊరిలో తెలిసిపోయేసరికి రాజు చాలా ఏడ్చాడంట. అయ్యో నా సీక్రెట్ తెలిసిపోయి అందరూ కలిసి ప్రజలందరూ, రాజా ఏమిటిది, నీ గురించి ఇంత చెడ్డగా మాట్లాడుకుంటారు, నువ్వు ఒక జోకర్ అంట, నువ్వు ఒక బఫూన్ అంట, నువ్వు ఒక వేషగాడు అంట అని ప్రజలంతా అంటారు, మాకు వినలేకపోతున్నాం, ఏమి రాజా అంటే. అప్పుడు రాజు దిగొచ్చి, ఇది నిజమే, నేను ఒక బఫూనే, నేను ఈ రాజరికానికి రాజుగా రాకముందు నేను ఒకప్పుడు సర్కస్లో బొమ్మలు వేసేవాడిని, సర్కస్లో బఫూన్ నేను, నిజంగా పూటకు గతి లేక బఫూన్ డ్రెస్సులు వేసుకొని పూటకు తిని బతికేవాడిని. దేవుని దయ వలన అలా 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 దేవుని కృప వల్ల ఈరోజు దేశానికి రాజు అయ్యాను. నేను ఎక్కడ గర్విస్తానోనని, నేను నా పూర్వపు స్థితిని మర్చిపోతానేమోనని ప్రతి వారానికి ఒకసారైనా పోగు అక్కడ పోయి నాకు నాట్యం ఆడక ఆ బఫూన్ డ్రెస్ వేసుకొని ఆ డ్రెస్ అద్దం ముందర నా వేషం వేసుకొని రాకుండా పోతే నాకు గర్వం వస్తుందో నాకు అర్థమైంది. నాకేమొస్తుందని ఏమొస్తుంది నాకు చెప్పమ్మా, జ్యోతమ్మ, ఏమొస్తుంది? గర్వం వస్తుంది. ఆ గర్వం వచ్చి నేను ఎక్కడ ప్రజల్ని హింసిస్తానో, కీడు చేస్తానో, బాధిస్తానో అని నా భయానికి నా పూర్వపు స్థితిని నేను మర్చిపోకుండా ఏం చేస్తున్నా, జ్ఞాపకంలో పెట్టుకుంటా. నేను తప్పు చేశాను, నన్ను క్షమించా. అప్పుడు ప్రజలందరూ ఏడ్చారంట, రాజా ఎంత మంచి మనసు రాజా నీది, నువ్వు మా కోసము నీ పూర్వ స్థితిని మర్చిపోకుండా ప్రతి వారానికి ఒకసారి గుర్తు చేసుకొని ఆ అద్దం దగ్గరికి వెళ్ళి ఏడ్చుకొని వస్తావా రాజా. ఈ రోజు నుంచి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, నిన్ను మేము పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత మాది, నీ స్వభావమును మేము కూడా ధరించుకుంటాం, మేమందరం కూడా నీ వలే తగ్గించుకునే మనసు కలిగి ఉంటాం, మా పూర్వ స్థితిని మర్చిపోము అని ప్రమాణం చేశారు. ఇది కథ అర్థం ఏంటంటే, మత్తయి గారు, లూకా గారు, మార్క్ గారేమో మత్తయి రాశారు. మత్తయి గారు ఏం రాసుకున్నారు? సుంకరి అయిన మత్తయి రాసుకున్నాడు. మత్తయి గారు ఇంకేం చేశాడు? తన నంబర్ని 8వ నంబర్ వేసుకున్నాడు. ఎన్నో నంబర్ అమ్మా? తోమా గారికి 8వ నంబర్ ఇచ్చాడు, 7వ నంబర్ ఇచ్చాడు. తోమాను హెచ్చించాడు, తను తగ్గించుకున్నాడు. తను సుంకరి అనే విషయాన్ని మర్చిపోకుండా ఇంకో విషయం ఏంటంటే, లేవి అన్న విషయాన్ని తను ప్రస్తావించనే. చెప్పండి, హెబ్రోన్లో ఒక సేవకుడు వచ్చేవాడు, ఆయన పేరు నోయల్ బ్యారో. అందరు చెప్పండి, నోయల్ అన్న తెలుసా మీకు? నోయల్ బ్యారో ఈజ్ అద్భుతమైన సేవకుడు. బక్సింగ్ గారి తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హెబ్రోన్లో ఒక దైవజనుడు అంటే నోయల్ బ్యారో అంట. నిజానికి ఆయన చనిపోయినప్పుడు తెలిసిందంట ఆయన ఒక పెద్ద జమీందారని. సేవకు వచ్చిన రోజున ఆయన మామూలు డ్రెస్ వేసుకొని వచ్చాడంట. ఆయన చనిపోయే దినం వరకు ఆయన ఏ రోజు కూడా నేను జమీందారు కొడుకుని చెప్పలేదంట. చనిపోయినప్పుడు అడ్రస్ మాత్రం ఉన్నదంట. ఏదో తెలుసుకొని మొత్తానికి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఎంతమంది పెద్ద పెద్ద జమీందారులందరూ వచ్చారంట. ఖరీదైన వాళ్ళందరూ మావాడు అయ్యో మావాడు ఇంత అమాయకంగా చనిపోయాడు. తన స్థితిని ఎక్కడే కానీ చూపించుకోలే. ఇది హెబ్రోన్ క్వాలిటీది, హెబ్రోనుకు ఉన్నటువంటి అర్హత ఇది. కాబట్టి మనం కూడా మత్తయి లాంటి వారము. సుంకరి అయిన మత్తయి, 8వ నంబర్లో ఉన్న మత్తయి, లేవి అని ఎక్కడే కానీ రాసుకొనని మత్తయి. 3 చెప్పండి చూద్దాం. సుంకరి అయిన ప్రమోద్ చెప్పాలా? సుంకరి అయిన మత్తయి, 8వ వాడైన మత్తయి, లేవీయుడని రాసుకోనని